హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. మన నాగా డివోషనల్ బాక్స్కి స్వాగతం అండి. మనం ఈరోజు కార్తీక మాసం సందర్భంగా నయనార్ల కథలు చెప్పుకుంటున్నాం కదండి. ఈరోజు రెండవ నయనారు కథ చెప్పుకుంటున్నాం. ఎవరంటే తిరునీలకంఠ నాయనారు గురించి చెప్పుకుంటున్నాం. ఈ నాయనార్లలో రాజుల నుంచి సాధారణ మానవుల వరకు అన్ని స్థాయిల వారు ఉన్నారు. భగవంతుని చేరడానికి కావలసింది నిష్కలమైన భక్తే కానీ ఇంకేమీ అవసరం లేదని వీరి కథలు నిరూపిస్తాయి. ఇప్పుడు తిరునీలకంఠ నాయనారు గురించి తెలుసుకుందాం. చిదంబరంలో ఒకప్పుడు పరమశివ భక్తుడు ఉండేవాడు. అతను కులం మరియు వృత్తిరీత్యా కుమ్మరి. ఆయనకు శివభక్తుల పట్ల కూడా అత్యున్నత గౌరవం ఉండేది. వారికి సేవ చేయాలనే తపన ఆయనకు ఎప్పుడూ ఉండేది. అతను ఆదర్శవంతమైన గృహ జీవితాన్ని గడిపాడు. అతను మట్టితో అందమైన భిక్షాపాత్రలు చేసి వాటిని శివభక్తులకు ఉచితంగా అందించేవాడు. శివ తిరునీలకంఠ అంటూ ఒక పరమేశ్వరుని హృదయ కమలంలో ప్రతిష్ఠించుకున్నాడు. కాబట్టి అతనిని అందరూ తిరునీలకంఠ అని పిలిచేవారు. అతని సద్గుణ గుణాలు ఉన్నప్పటికీ ఒకసారి అతను కామానికి బలి అయ్యాడు. ఒకరోజు అతను ఒక వైశ్య ఇంటికి వెళ్ళాడు. అతను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అతని భార్య ఈ విషయాన్ని అర్థం చేసుకుంది. ఇది ఆమెకు చికాకు కలిగించింది. అయినప్పటికీ ఆమె దీనిని చూపించలేదు. మునుపటిలా అతనికి సేవ చేస్తూనే ఉంది. అయితే అతనితో ఎలాంటి లైంగిక సంబంధం పెట్టుకోకూడదని నిర్ణయించుకుంది. నాయనారికి కారణం అర్థం కాలేదు. ఒకరోజు అతను ఉద్రేకంతో ఆమె వద్దకు వెళ్ళినప్పుడు ఆమె ప్రమాణం చేసి ఇలా చెప్పింది: నీలకంఠ పేరుతో ఉన్న నేను అడుగుతున్నాను, మమ్మల్ని ముట్టుకోవద్దు. ఆమె తనను తాను మాత్రమే ఉద్దేశించినప్పటికీ ఆమె మాకు అనే పదాన్ని ఉపయోగించింది. ఆవిడ భగవంతుని నామాన్ని స్వీకరించి మనము అనే పదాన్ని వాడినందున నీలకంఠ నాయనార్ ఆ రోజు నుండి ప్రపంచంలోని ఏ స్త్రీని తాకకూడదని నిర్ణయించుకున్నాడు. భగవంతుని పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి అలాంటిది. వారు కలిసి జీవించడం కొనసాగించారు. వారు తమ సొంత సంకల్పం గురించి గొడవ చేయకూడదనుకున్నారు. దాని గురించి ఎవరికీ తెలియదు. సంవత్సరాలు గడిచాయి మరియు వారు వృద్ధులయ్యారు. పరమశివుడు తన భక్తుని గొప్పతనాన్ని వెల్లడించి అతని పేరుని చిరస్థాయిగా నిలబెట్టాలనుకున్నాడు. కాబట్టి ఒక శివయోగ వేషంలో భగవంతుడు తిరునీలకంఠర్ ఇంటికి వచ్చాడు. నీలకంఠర్ అతనికి స్వాగతం పలికి పూజించాడు. యోగి అతనికి భిక్షపాత్ర ఇచ్చి ఇలా అన్నాడు: ఓ మహానుభావుడా, నేను తిరిగి వచ్చేంత వరకు దీన్ని నీవు భద్రంగా ఉంచుకో. నాకు ఇది చాలా విలువైనది. దానితో సంబంధం ఉన్న దేనినైనా శుద్ధి చేసే గుణం దీనికి ఉంది. కాబట్టి దయచేసి దానిని అత్యంత జాగ్రత్తగా రక్షించండి. అప్పుడు శివయోగి అక్కడి నుండి వెళ్ళిపోయాడు మరియు నీలకంఠర్ ఆ గిన్నెను ఇంట్లో చాలా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాడు. చాలా కాలం తరువాత శివుడు అదే శివయోగి వలె నీలకంఠర్ ఇంటికి వచ్చి గిన్నె అడిగాడు. భగవంతుడే తన మాయ యొక్క శక్తితో అది ఇంటి నుండి అదృశ్యమయ్యేలా చేశాడు. నీలకంఠర్ వెతికినా దొరకలేదు. ఇది అతనికి ఒక రహస్యం. అతను సిగ్గుపడ్డాడు. భయంతో వణికిపోతూ యోగి పాదాలపై పడి అది కనిపించలేదని చెప్పాడు. దీనితో యోగి చాలా కోపంగా ఉన్నాడు. నీలకంఠర్ను దొంగ అని పిలిచి మోసం చేశాడు. నీలకంఠర్ గిన్నె స్థానంలో బంగారు గిన్నె ఇస్తానన్నాడు. కానీ యోగి అంగీకరించలేదు. నీలకంఠర్ తాను గిన్నెను దొంగలించలేదని మరియు దైవిక రహస్యం వల్ల అది ఇంట్లో తప్పిపోయిందని మళ్ళీ వేడుకొన్నాడు.
అదే నిజమైతే నీలకంఠ తన భార్య చేయి పట్టుకొని ప్రమాణం చేసి చెప్పాలని యోగి షరతు పెట్టాడు. భగవంతుని పేరిట స్త్రీని ముట్టుకోకూడదని నిర్ణయించుకున్న నాయనార్ దీనిని తిరస్కరించినప్పుడు నీలకంఠ నిజానికి దొంగతనానికి పాల్పడ్డాడని, ఈ షరతు ఇష్టపడకపోవడానికి కారణమని చెప్పాడు. యోగి బయటకెళ్ళి చిదంబరం ఆలయం పూజారుల వద్దకు వెళ్ళాడు. బ్రాహ్మణులను విచారించారు. యోగి కోరినట్లు వారు నీలకంఠర్ను వాగ్దానం చేయమని కోరారు. నీలకంఠర్ తన భార్యతో సహా చిదంబరం ఆలయం వద్ద ఉన్న తిరుపుల్చారం చెరువు వద్దకు వచ్చారు. వారి చేతిలో ఒక కర్ర ఉంది మరియు ఇద్దరు దానిని చివర పట్టుకొని ఉన్నారు. యోగి దీనికి అభ్యంతరం చెప్పాడు. నీలకంఠర్ నిజంగా తన భార్య చేతిని తన చేతిలో పట్టుకోవాలని కోరుకున్నాడు. నీలకంఠర్ ఇక తప్పక తనకు అతని భార్యకు మధ్య ఉన్న రహస్యం సంబంధాన్ని ఇకపై దాచలేకపోయాడు. మొత్తం కథను కోర్టుకు చెప్పాడు. ఈ కథనం తర్వాత నీలకంఠర్ అతని భార్య కర్ర యొక్క 2 చివరలను పట్టుకొని నదిలో స్నానం చేశారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. వారు నీటి నుండి బయటికి వచ్చినప్పుడు వారు యవ్వనం, అందంతో ప్రకాశిస్తున్నారు. శివయోగి వారి మధ్య నుండి అదృశ్యమయ్యారు. అంతలో శివుడు, తల్లి పార్వతి ఆకాశంలో కనిపించారు. వారిద్దరినీ ఆశీర్వదించారు. పంచాయతీలపై విజయం సాధించిన వారిద్దరినీ భగవంతుడు మెచ్చుకున్నాడు. భగవానుడు ఇలా అన్నాడు: ఆత్మనిగ్రహం మరియు భక్తితో జీవించినందుకు మీరు నా శాశ్వతమైన నివాసంలో ఎప్పటికీ యవ్వనంగా ఉంటారు. భగవంతుడు తన పట్ల ఉన్న అత్యున్నత భక్తి ఉన్న నీలకంఠర్ తన భార్యతో చేసిన ప్రమాణం కోసం తన యవ్వనాన్ని త్యాగం చేసిన భక్తుడు కంటే నేను గొప్పవాడిని కాదు అని గొప్ప పట్టినాదర్ విలపించడంలో ఆశ్చర్యం. చిరునీలకంఠ నాయన భగవంతుడు నామానికి ఇచ్చిన గౌరవం ప్రమాణాన్ని నిలబెట్టడంలో ఆయనకున్న దృఢ సంకల్పం మన మదిలో చిరస్థాయిగా నిలిచిపోవాలి అని ఆయన భక్తికి మెచ్చుకొని అలా చెప్పాడనమాట భగవంతుడు. ఆయన సంకల్పాన్ని మెచ్చుకొని. ఇదండి ఈరోజు 2వ తిరునాయర్ గురించి తెలుసుకున్నాం. ఎవరు? తిరునీలకంఠ నాయర్ గురించి తెలుసుకున్నామండి. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదములు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. అందరికీ ధన్యవాదములు.